నమస్కారం. ఈరోజు రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు దొంతమూరు గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి మండల కార్యవర్గం మరియు మన బీజేపీ నాయకులు సరస్వతి విద్యానికేతన్ అధిపతి అయినటువంటి మన ప్రసాద్ గారు స్కూల్లో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో 75 సంవత్సరాల క్రితం దేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండేవి, ఈ దేశాన్ని అత్యున్నతంగా ఏ విధంగా మనం సాధించాలనే ఉద్దేశంతో అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడము, దేశ విదేశాలకి తిరిగి ఈరోజు ప్రపంచంలో బలమైన రాజ్యాంగాన్ని మనకి అందించడం జరిగింది. భరతమాత ముద్దుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు చూసుకున్నట్లయితే 75 సంవత్సరాలు అయినా సరే కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పాలించినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎటువంటి గౌరవం లేదు. గతంలో చూసుకున్నట్లయితే పార్లమెంట్లో ఒక చిన్న పుస్తకం పట్టుకుని ఆ గాంధీ కుటుంబం ఏం చేస్తుందంటే రాజ్యాంగాన్ని అవగాహన చేస్తుంది. ఏ విధంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ గతంలో ఎన్డీఏ పాలనలో వాజ్పేయి హయాంలో ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఏ విధంగా పాలించిందనేది ప్రజలకు తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ఏదైతే గతంలో పార్లమెంట్కి రాకూడదని కుట్రపూరితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించడం జరిగింది. ఓడించిన అభ్యర్థికి పద్మవిభూషణ్ అవార్డు 1971లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంలో ఉందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 370 ఆర్టికల్ తీయమన్నారా? ఇలాంటి విషయాలు నేటి తరానికి ప్రజలకి అందించి రాజ్యాంగం యొక్క విలువలు కాపాడే విధంగా ప్రతి ఒక్కరు ప్రతినబూనాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి దండం పెట్టి, పార్లమెంట్ భవనానికి దండం పెట్టి, ఏదైతే రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రతి విలువ కూడా ఆర్థిక సమానత్వం అని ఆనాడు కలగని అంబేద్కర్ని ఈరోజు ఆర్థిక సమానత్వం, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, దేశంలో ఉండే సంపద ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి గ్యాస్, అదేవిధంగా 33% అప్పట్లో చాలా ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు కూడా మహిళలకి ఎటువంటి ఓటు హక్కు కూడా కల్పించలేదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగం 1950లో మనకి అమల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలని వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అందుకని మనం ఇంత గొప్పగా రచించినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఎవరు ఇచ్చారండి? బీజేపీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చింది. అప్పుడు ఎప్పుడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరణానంతరం కూడా వాళ్ళకి కనీసం ఆయనకి మంచి ప్లేస్లో ఆయన గౌరవం కల్పించాలని చెప్పి అప్పట్లో ఉండేటువంటి ముంబై మేయర్ లెటర్ రాస్తే దాన్ని కూడా తిరస్కరించి ఇవాళ చూసుకున్నట్లయితే గాంధీ కుటుంబంలో మరణించినటువంటి ప్రధానమంత్రులందరికీ వందలాది ఎకరాలు ఢిల్లీలో స్మారక చిహ్నాలు ఉన్నాయి, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిహ్నం అనేది లేదు. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టిన దగ్గర నుంచి ఆయన నివసించినటువంటి పుట్టిన ప్రదేశాన్ని పంచతీర్థాల కింద, అంటే పుట్టిన ప్రదేశము, అదే తర్వాత విద్యను అభ్యర్థించిన ప్రదేశము, ఎక్కడైతే బారిస్టర్ లండన్లో ఉన్నటువంటి ప్రదేశము, అదేవిధంగా ఆయన స్మారకంగా ఉండేటటువంటి అన్ని మరణించినటువంటి ప్రదేశాన్ని 5 కూడా పంచతీర్థాల కింద విస్తరించి జాతీయ చిహ్నాలుగా రానున్న తరం భారతదేశం ఉన్నంత వరకు కూడా పంచతీర్థాలను అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. ఇలాంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ కలగన్నటువంటి రాజ్యాంగాన్ని 370 ఆర్టికల్ అప్పుడు పెట్టద్దని చెప్పినా సరే కాంగ్రెస్ పార్టీ పెట్టడము, ఎమర్జెన్సీ అనేది 356 ఆర్టికల్ ప్రయోగించద్దురా బాబు, అందులో ఒక్క దేశానికి చాలా ప్రమాదం చెప్పినా సరే వాళ్ళు ప్రయోగించడము, ఏ విధంగా అవహేళన చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నా సరే నరేంద్ర మోడీ గారి మీద విష ప్రచారం చేస్తూ గతంలో పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానించారని రకరకాల విష మీడియాతోటి వేగంగా ప్రచారం చేస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈవేళ మనం ప్రతి బూత్లోనూ కూడా రాజ్యాంగ దినోత్సవం, రాజ్యాంగం యొక్క గొప్పతనం, ఏ విధంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది ఆయన యొక్క ఆలోచన అనేది మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి 300 ఎప్పుడైతే స్త్రీ ఆవిడ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎప్పుడైతే చెప్పారో
75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటికి మహిళలకు బాత్రూమ్ కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారు. 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు మహిళలకు సమాన హక్కులు కల్పించాలని. ఆ రాజ్యాంగ హక్కులు సమానత్వమైన హక్కు ఆశీర్వాదాల్లో కానీ రాజ్యాంగేతర పదవుల్లో కానీ 33% రిజర్వేషన్ మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే 33% రిజర్వేషన్ కల్పించడము. ఏదైతే రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాతపూర్వకంగా రాసినటువంటి అన్ని కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో అవన్నీ కూడా అమల్లోకి రావడము. 370 ఆర్టికల్ తీసేసి 370 ఆర్టికల్ లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు 45 సంవత్సరాలు రాజ్యాంగ పదవుల్లో లేకుండా చేసినటువంటి ప్రభుత్వం అక్కడ అబ్దుల్లా కుటుంబం యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సహకారంతో అవన్నీ 370 ఆర్టికల్ తీసేయడం. అక్కడ ఉన్నటువంటి 45 సంవత్సరాల తర్వాత ఎస్సీ ఎస్టీ సోదరులకి స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో నిలబడటము, ఎమ్మెల్యేల కింద పోటీ చేయడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ స్వేచ్ఛా స్వతంత్రం వచ్చే విధంగా ఈ విధంగా నిర్ణయాలు తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు దయచేసి తప్పుడు ప్రచారాలు మాని ఎప్పుడైనా సరే వాళ్ళకి జ్ఞానాన్ని కల్పించమని ఆ భగవంతుని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకి రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తూ వెనుకబడిన వర్గాలను సైతం అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 జోహార్. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్.